స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. తమిళనాడు ముఖ్యమంత్రిగా కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న జయలలిత సినిమా రంగానికి చెందినవారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రిగా ఎదిగిన ఏకైక హీరోయిన్ జయలలిత. జయలలిత 1948 ఫిబ్రవరి 24న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా మేల్కోటేలో జయరాం వేదవల్లి దంపతులకు జన్మించారు. ఆమె అసలు పేరు కోమలవల్లి. అయితే స్కూల్లో చేర్చేటప్పుడే ఆమె పేరును జయలలితగా వ్రాయించారు. కుటుంబ పరిస్థితుల వల్ల తల్లి బలవంతంతో తన 15వ ఏటనే సినిమా రంగంలోకి ప్రవేశించిన జయలలిత చిన్నడ గొంబే అనే కన్నడ సినిమాలో తొలిసారి నటించారు. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్. తర్వాత తమిళంలో స్టార్గా ఉన్న ఎంజీఆర్ సరసన ఎన్నో తమిళ సినిమాల్లో నటించారు జయలలిత. అభిమానులు ఆమెను పురచ్చి తలైవి అంటే విప్లవ నాయకురాలు అని పిలుచుకునేవారు. 1972లో తమిళనాడు ప్రభుత్వం ఆమెను కళైమామణి పురస్కారంతో సత్కరించింది. జయలలిత నటించిన తొలి తెలుగు సినిమా 1965లో వచ్చిన మనుషులు మమతలు. తర్వాత ఆమె కథానాయకుని కథ, ఆస్తిపరులు, గూఢచారి 116, గోపాలుడు భూపాలుడు, చిక్కడు దొరకడు, బ్రహ్మచారి, అదృష్టవంతులు, తిక్కశంకరయ్య, పూలపిల్ల, బాగ్దాద్ గజదొంగ, శ్రీరామ కథ, ఆలీబాబా 40 దొంగలు, శ్రీకృష్ణ సత్య, భార్యాబిడ్డలు, దేవుడు చేసిన మనుషులు, ప్రేమలు పెళ్లిళ్ళు లాంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించారు. అప్పట్లో సినీ పరిశ్రమలో శోభన్ బాబు జయలలితలు ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే శోభన్ బాబు సరసన జయలలిత నటించింది ఒకే ఒక్క సినిమా, అది డాక్టర్ బాబు. రాజకీయాలలోకి రాకముందు కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో దాదాపు 140 సినిమాల్లో నటించిన జయలలిత 1961 నుండి 1980 వరకు స్టార్ హీరోయిన్గా వెలుగొందారు. ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జయలలిత కూడా రాజకీయాల్లో ప్రవేశించారు. ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన వారసురాలిగా తమిళ రాజకీయాలను శాసించి 1991లో తొలిసారి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు జయలలిత. సినీ రంగం నుండి రాజకీయ రంగంలో ప్రవేశించి ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ జయలలిత. ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే 2016 డిసెంబర్ 5న ఆమె గుండెపోటుతో మరణించారు. తన జీవితకాలమంతా అవివాహితగానే ఉండి శ్రీమతి కాలేకపోయారు కుమారి జయలలిత.